పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో మెరుపు దాడుల తర్వాత నుంచి సరిహద్దుల్లో పాక్ రేంజర్ల విచక్షణరహితంగా కాల్పులు జరుగుతున్నాయి. గురువారం కూడా దయాది సైన్యం కవ్వింపులు కొనసాగాయి. కుప్వారా, బారాముల్లా, ఉరి, అక్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోటార్ షెల్లింగ్, ఫైరింగ్ కాల్పులకు పాల్పడుతున్నాయి. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాల లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. దీంతో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా అర్ధరాత్రి శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతి చెందినట్లు తాజాగా తెలిసిందే. పాక్ షెల్లింగ్ గాయపడి 5వ ఫీల్డ్ రెజిమెంట్ కు చెందిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ ధృవీకరించింది.